అండి అందరూ నమస్కారం. వెల్కమ్ టు ఎక్స్టాక్. అందరూ బాగున్నారు కదా. మన ఇండియన్స్ అంటే ఆబ్వియస్లీ అందరూ అన్ని చోట్ల హేట్ అయితే చేస్తున్నారు. ఒక చోట కాదు, రెండు చోట్ల కాదు. వీళ్ళు రోడ్ల మీదకి వస్తారని, లేకపోతే చెత్త పడేస్తారనో, లేకపోతే డ్యాన్సులు వేస్తారనో, ఇంకోటనో ఒక్కదానికొకటి యాడప్ అవుతూ పోతున్నాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది. టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ ఈ రెండిటితోటి ఏంటంటే ఎవరు ఎక్కడ ఏ పని చేసినా బయటకు వస్తుంది అనమాట. అబ్రాడ్లో మనం వచ్చి సెటిల్ అయినప్పుడు ఏంటంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు ఆ కంట్రీస్లో పొల్యూషన్ లేకుండా, తర్వాత నీట్గా రోడ్డు మీద చెత్త లేకుండా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఒకటి వాళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్. ఎందుకంటే ప్రతి చోట ప్రతికి గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తి నిలబడి చూసి ఫోటోలు తీయటాలు, ఫైన్ లేటర్ చేయరు. కానీ ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఈ రూల్ మీరు పాటించాలి అంటే పాటిస్తారు, ఇక్కడ చెత్త వేయకూడదు అంటే వేయరు, ఇక్కడ రైట్ తిరగకూడదు అంటే తిరగరు. ఇలాంటి కొన్ని రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ పాటించడం వల్ల ఏంటంటే అబ్రాడ్ చూడ్డానికి కొన్ని దేశాలు అంత నీట్గా కనపడతాయి అన్నమాట. మెయిన్ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది. సో ఇప్పుడు ఏంటంటే మనకు జనరల్గా ఇండియాలో మనకు కొన్ని ఆబ్వియస్లీ అలవాట్లు ఉన్నాయి, కొంత ఇగ్నోరెన్స్ ఉంటుంది, కొంత డిసిప్లిన్ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాము. కానీ అబ్రాడ్ వచ్చిన తర్వాత కూడా అది ఫాలో అవ్వకపోతే అవతల పక్క వాళ్ళు మన గురించి ఎంత బ్యాడ్గా మాట్లాడుకుంటారు అనేది మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో భయంకరంగా వస్తుంది. ఇదివరకు ఏంటంటే అట్లీస్ట్ ఎప్పుడో ఎక్కడో పేపర్లోనో టీవీలోనో వచ్చేది. ఇప్పుడు ఈ టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత విపరీతంగా వైరల్ అయిపోతుంది అనమాట. టెక్సాస్లో ఒక మన రెస్టారెంట్ దగ్గర రెస్టారెంట్లో పనిచేసేటువంటి అతనే బయటకు వచ్చి మూత్రం పోస్తున్నటువంటి వీడియో ఒక 2-3 రోజుల నుంచి వైరల్ అవుతుంది. ఒక్కసారి అది చూద్దాం, చూసిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. You just sit here, you work here, and you piss right there. Yeah, I couldn't stop holding it. You couldn't hold it? You ain't got a bathroom in there? The door is locked. You can't come out here and piss, man. It doesn't matter, bro. You're whipping your dick out right here. Look, come here. Oh, so now it's open all of a sudden. So you come out here in a G-string and you start pissing on the motherfucking wall. I couldn't do that. I know very well. You're a weird motherfucker, bro. That's some nasty ass shit you just did. We got kids and shit all right here, you weird. Yeah, I'm gonna report that shit. Pissing all on the side of the motherfucker shit. Momta's Indian restaurant. That place. Nasty motherfuckers. సో చూసారు కదా, యాక్చువల్గా అది ఇండియన్ రెస్టారెంట్ టెక్సాస్లో ఉన్నటువంటిది అని చెప్పేసి ఆ పర్టికులర్ పర్సన్కి కోపం రావడానికి కారణం కూడా ఏంటంటే, అంటే దాంట్లో ఆ వీడియో కింద కామెంట్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయని చెబితే అర్థమైంది ఏంటంటే ఆయనకి పైన ఏదో చిల్డ్రన్ స్టూడియో ఏదో ఉందంట. అంటే పిల్లలకి ట్యూషన్ చెప్పడం ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఉంది. అక్కడికి పిల్లలు వస్తుంటారు కాబట్టి అతనికి చాలా డిస్గస్టింగ్ అనిపించింది. అంటే మీరు ఒకటి ఆలోచించండి, ఇప్పుడు ఎవరైనా సరే పిల్లలు ట్యూషన్లకో వాటికో వీటికో వెళ్ళేటువంటి ప్లేస్ ఇలాగా ఉందనుకోండి, పిల్లలు కూడా ఎలా ఫీల్ అవుతారు? డిస్గస్ట్. అక్కడికి అందరు పిల్లలు వెళ్తారు, మన పిల్లలు వెళ్ళొచ్చు, ఫారెన్ యూఎస్ వాళ్ళ పిల్లలు ఎవరైనా కానీ పిల్లలు వెళ్తూ ఉంటారు కదా. సో పైన అతనికి డ్యాన్స్ స్టూడియోనా సంథింగ్ వాట్ ఎవర్ ఉంది. అతను దాన్ని చూసి కొంచెం మాకు స్టూడియోకి ఇక్కడికి పిల్లలు వచ్చిపోతూ ఉంటారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఇలా ఉంటే అని చెప్పేసి మీరు రిపోర్ట్ చేస్తా అది ఇదని అంటున్నాడు అనమాట. యాక్చువల్గా దాని కింద కొన్ని కామెంట్స్ ఏంటంటే వాళ్ళు అలాగే వెళ్ళి చేతులు కడుక్కోకుండా ఫుడ్ ప్రిపేర్ చేస్తారని కొంతమంది, లేకపోతే అసలు కనీసం అతను హ్యాండ్స్ వాష్ కూడా చేసుకోలేదు, అక్కడే పని చేస్తున్నాడు, డోర్ తెరిచి ఉంది, మళ్ళీ బయటకు వచ్చేసి ఇక రకరకాల కామెంట్స్. అందులో ఒక పర్సన్ దానికి గురించి ఏం పోస్ట్ చేస్తాడో ఒకసారి చదువుదాం మనం. సో యూరినేటింగ్ పబ్లిక్ ఇన్ టెక్సాస్ వచ్చేసి ఇల్లీగల్ అని చెప్పేసి ఇక్కడ మెసేజ్ స్క్రీన్ షాట్ పెడతా చూడండి. ఇల్లీగల్ అప్ టు $500 ఫైన్ అన్నమాట. సో హౌఎవర్ ఇట్ కెన్ ఎస్కలేట్ టు క్లాస్ బి మిస్డిమినర్ ఫర్ ఇండీసెంట్ ఎక్స్పోజర్ అని చెప్పేసి ఉంది క్లియర్గా ఇక్కడ. క్యారీయింగ్ అప్ టు 180 days ఇన్ జైల్, అంటే ఒక 6 months జైలు కూడా వేయొచ్చు, అరౌండ్ $2,000 ఫైన్. తర్వాత ఇంకా దాన్ని చేంజ్ చేయొచ్చు అనమాట. అంటే కేసెస్ ఎలా సెక్స్ అఫెండర్ రిజిస్ట్రేషన్ ఇఫ్ డీమ్డ్ ఏ సెక్సువల్ యాక్ట్ అనమాట. అంటే ఇది కూడా ఆయన రాశాడు అనమాట ఇలాంటి సిచ్యువేషన్. సో యాక్చువల్గా ఏంటంటే రెస్టారెంట్ ముందు పబ్లిక్లో ఇలా చేయడం, మూత్రం పోవడం అనేది ఫర్ ఎనీ రీజన్ ఏదన్నా కావచ్చు, ఒక షాపింగ్ మాల్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకో చోట వెళ్ళొచ్చు. బట్ ఆయన రెస్టారెంట్లో ఆల్రెడీ బాత్రూమ్స్ ఉంటాయి కదా, అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు ఇలాంటివన్నీ ఏంటంటే నిజంగా ఇప్పుడు మన వాళ్ళు ఫారెన్ వచ్చి ఇలా చేస్తున్నారా, ఇలా బిహేవ్ చేస్తున్నారా, వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ ఏమంటున్నారు మనల్ని థర్డ్ వరల్డ్ కంట్రీ పారాసైట్స్ అని. మొన్న ఆ పర్టికులర్ అతను డ్యాన్స్ వేసిన వీడియోకి వచ్చినటువంటి కామెంట్స్ చూసారు కదా, థర్డ్ వరల్డ్ కంట్రీ పారాసైట్స్ అని చెప్పేసి. సో అలాగా అంటే ఏంటంటే మన కల్చర్ని మనము
ఇక్కడికి తీసుకొస్తున్నాము బ్యాడ్ కల్చర్ని అని వాళ్ళు రకరకాల కామెంట్లు పెడుతున్నారు అనమాట. కానీ అందరూ అలా ఉండరు. అందరూ వెళ్ళిన ప్రతి వాళ్ళు అలా ఉండరు. డీసెంట్గా బిహేవ్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను మీకు. బయటకెళ్తే ఏంటంటే ఒక మంచోడు, ఒక ఇలా బిహేవ్ చేసిన వాళ్ళు అందరూ ఒక్కలాగే కనపడతారు. దానికి మీకు ఎగ్జాంపుల్ ఇంకొకటి చూపిస్తాను. ఆల్మోస్ట్ ఇలాంటిదే ఇంకొక ఇన్సిడెంట్. అంటే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఒక గ్రూప్ ఆఫ్ ఇండియన్స్ ఒక బోట్ ట్రిప్కి వెళ్ళినటువంటి ప్రొఫెసరు వాళ్ళ బిహేవియర్ చూసి ఆయన కూడా ఇండియనే. సో ఆయన వేరే వైట్ అమెరికన్ కూడా కాదనమాట. ఆయన కంట్రోల్ చేసుకోలేక పోస్ట్ పెట్టాడనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆయన ప్రొఫెసరు. సో అతను కూడా సెటిల్డ్ ఇన్ యూఎస్ఏ, ఇండియన్ ఆరిజిన్ ప్రొఫెసరే. సో ఆయన పేరు వచ్చేసి గౌరవ్ సాబ్నీస్. మీకు ఇక్కడ నేను ఎక్స్పోస్ట్ మెసేజ్ చేస్తా. ఆయన చెప్పేది ఏంటంటే చాలామంది ఎవరు మన ఇండియన్స్, మన వాళ్ళే చక్కగా లైన్లో నిలబడి వెళ్తున్నారు, డిసిప్లైన్గా ఉన్నారు, కామ్గా ఉన్నారు. కానీ వీళ్ళ వలన ఇప్పుడు వీళ్ళు ఎవరైతే గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారో వాళ్ళు కట్టింగ్ లేన్స్, అంటే జనరల్గా మనకి ఇండియాలో ఉన్న ఒక హ్యాబిట్ ఏంటంటే తోసుకొని వెళ్ళిపోతూ ఉంటారండి. అంటే ఒక లైన్లో నిలబడ్డాం అనుకోండి, మనం నెమ్మదిగా వచ్చి అక్కడెక్కడో జాయిన్ అవుతారనమాట. అంటే నెమ్మదిగా అలా లైన్లో కలిసిపోతారు. ఈ ప్రతి చోట జరుగుతుంది ఇది. మెయిన్ గుడి దర్శనాల్లోనో లేకపోతే ఇంకెక్కడన్నా దేనికన్నా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు, ఇక్కడికి వెళ్ళినప్పుడు ఫుడ్ కోసమో దానికోసమో లైన్లో నిలబడతాం అనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే వచ్చి మధ్యలో దూరిపోతారనమాట. కానీ అబ్రాడ్లో ఏంటంటే మీరు ఏ దేశంలో అయినా చూడండి, కొన్ని మంచి పెద్ద దేశాలలో లైన్ అంటే లైన్ అంతే. వాళ్ళు అలానే వెయిట్ చేస్తారు. వాళ్ళు వెయిట్ చేసి గంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు. ఈయన చెప్పేది కూడా అదే. మహా అయితే ఏమవుతుంది, ఒక 5 నిమిషాలు లేట్ అవుతుంది. మీరు వచ్చి అలా తోసుకొని మధ్యలో వెళ్ళిపోతుంటే మాలాగా మేము ఇండియన్స్, మాలాగా మేము లైన్లో నిలబడి ఉన్నాం, పక్కన డిసిప్లైన్గా ఉన్నాం, కామ్గా ఉన్నాం. కానీ సో మమ్మల్ని కూడా మీలాగానే చూస్తారు అని అంటారు అనమాట. దాంతోపాటు ఈయన ఇంకేం మెన్షన్ చేశారంటే కట్టింగ్ లేన్స్ ఒక్కటే కాదు, బోట్ ట్రిప్ జరుగుతున్నంతసేపు వీళ్ళు పెద్దగా అరవటము, కేకలేయటము, పెద్దగా మాట్లాడటము. అంటే పక్కన వచ్చినటువంటి వేరే టూరిస్టులు ఉంటారు కదా, టూరిస్టులు అంటే ఏంటంటే వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తారు. ఒక్క అమెరికాలో టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళామంటే అమెరికా వాళ్ళే ఉండాలని ఏమి ఉండదు, రకరకాల దేశాల నుంచి వస్తూ ఉంటారు అన్నమాట. అంటే అందరి ముందు వీళ్ళ అరుపులు, కేకలు, పెద్దగా అరవటాలు అవన్నీ చూస్తే ఏంటంటే అతనికి చాలా డిస్గస్టింగ్ అనిపించింది. అంటే మీ బిహేవియర్ వలన, మీ యాటిట్యూడ్ ఏదైతే ఉందో దాని వలన మిగిలిన డిసిప్లిన్డ్గా ఉండే వాళ్ళందరికి కూడా ఇదే పరిస్థితి వస్తుంది అని చెప్పి. ఆ కామెంట్లలో కూడా ఒక కామెంటు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏమని పెట్టాడు తెలుసా అతను, ఐఎమ్ నాట్ విత్ దెమ్ అని మీరు బ్యాడ్జ్ పెట్టుకోండి, లేకపోతే మిమ్మల్ని కూడా అలానే చూస్తారు అని చెప్పి చెప్పాడు అనమాట. అదే ఆయన ఆవేదన, ఆ ప్రొఫెసర్ ఆవేదన. అంటే మనం బయట దేశాలకు వచ్చినప్పుడు, పెద్ద దేశాలకు వచ్చినప్పుడు కూడా ఇలా బిహేవ్ చేస్తున్నాం. వియత్నాం గురించి నేను ఒక వీడియో చేశాను. దాంట్లో ఒక పోస్ట్ చూశాను, నిన్ననే చూశాను ఎక్స్లో. నో స్మోకింగ్, నో ఇండియన్స్ అని పెట్టారు వాళ్ళు. అది నాకు అంటే ఆ వియత్నాంలో ఫెడప్ అయిపోయారు అనమాట. అది మన సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. కానీ సో ఇలాగా ఎక్కడికి వెళ్ళినా కానీ మన వాళ్ళు ఇలా స్టాంప్ చేసుకుంటూ పోతే, ఇలా మన ప్రొఫెసరే పెట్టాడు అంటే ఆయన ఎంత ఫెడప్ అయి ఉంటాడు. నేను ఒక ఫంక్షన్ దేనికో వెళ్ళాను, నేను ఏదో సంథింగ్ ఇవి జరుగుతూ ఉంటాయి కదా, మన ఉగాది అని అవన్నీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అక్కడ చూస్తే ప్లేసు ఎవరు ఏంటనేది నేను చెప్పలేండి, కానీ బట్ బిర్యానీ తెచ్చి అలా పెట్టారో లేదో అండి. అసలు ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంటే ఎవరు ప్రోగ్రామ్ చూడట్లే, పాపం పిల్లలు డ్యాన్స్లు వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఏం అవన్నీ సంబంధం లేదు. పొలోమంటే వెళ్ళిపోయారు అందరూ. వీళ్ళేమో మైక్లో దయచేసి లైన్లో నిలబడండి, దయచేసి లైన్లో నిలబడని పాపం ఆ యాంకర్లు వాళ్ళు అరుస్తూ ఉన్నారనమాట. లైన్ లేదేం లేదు, అసలు ఇట్లా గుంపు అనమాట, ఇట్లా గుంపులాగా వెళ్ళిపోయారు. ఆ లైన్లో నిలబడి చక్కగా వెళ్ళి ప్లేట్లు తీసుకుందాం. ఇక తర్వాత వాళ్ళు అరవంగా నెమ్మది ఒక లైన్ ఫామ్ అయింది. బాగానే ఉంది. కానీ మళ్ళీ ఇటు నుంచి వచ్చి బాగున్నావా అనుకుంటే వీడు దూరటం, మళ్ళీ ముచ్చట్లు పెట్టుకుంటే అటు వెళ్ళిపోవడం. అట్లా వెనకోళ్ళు వెనకే ఉంటారు, ఈ ముందు మాత్రం లైన్ వెళ్ళిపోతూ ఉంటుంది. పాపం వాళ్ళు పిచ్చోళ్ళంతా అంత దూరంలో నిలబడ్డవాళ్ళు. అది చాలా బాధ అనిపించింది, నాకు చాలా హర్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఒక డిసిప్లిన్గా, ఇప్పుడు ఇందాక ఆయన చెప్పిన దాంట్లో కూడా అదే, మేము రూల్ ఫాలో అయ్యి వెనక నిలబడి ఉన్నాం కదా. మీరు ముందు కటింగ్ లేన్స్ అంటే ముందు వెళ్ళేసి దూరిపోయి మీ వాళ్ళు ఉన్నారని వెళ్ళిపోవటమో, లేకపోతే ఏదో వరకు అటు ఇటు మాట్లాడుతూ యాక్టింగ్ చేసుకుంటూ వచ్చి నిలబడి వాళ్ళతో పాటు వెళ్ళిపోవడమో. సో అది కరెక్ట్ కాదు కదా. లేదు పోనీ మీరు ఎవరన్నా ఒకళ్ళని నిలబెట్టి ఆ పర్టికులర్ లైన్లో మీకు ఏదైనా పని ఉంది, బయటికి వెళ్ళి వచ్చారు, మన ప్లేస్లో ఎవరున్నారు, మన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అంటే అది డిఫరెంట్ స్టోరీ.
బట్ ఎవరో ముక్కుమంది లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్తే బాగున్నావా అనుకుంటే వెళ్ళి లైన్లో నిలబడి కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతే ఒక నలుగురు మళ్ళీ ఒకళ్ళు కూడా ఫ్యామిలీ ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఆయన అనుకున్నవాడు ఎప్పటికీ వెనకే ఉంటాడు, వాడికి బిర్యానీ దొరకదు. సో ఏంటంటే జనరల్గా కొంత దేశం కానీ దేశం వచ్చినప్పుడు కూడా చేంజ్ అవ్వాలి. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి రూల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆ హాల్ ఎంత చెత్త చేశారంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి మన వాళ్ళు ఎవరన్నా ప్రోగ్రామ్ చేసుకోవడానికి ఆ హాల్ హైర్ చేసుకుంటా అంటే పొరపాటు కూడా ఇయ్యరు. క్లీనర్స్ అంత విసిగిపోయి ఉంటారు అనమాట. అలా ఉంది దాని పరిస్థితి. సగం వాటర్ బాటిల్ తాగడం పడేయటం, సగం తినడం పడేయటం, కప్పులో సేమియా తినడం, సగం కప్పు సేమియా అక్కడ కిందే. సో ఇంకా కొంతమంది నేను చూశాను తినేటప్పుడు ఫుడ్ హ్యాబిట్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ తినే ఫుడ్ అంతా కిందేస్తూ ఉంటారు అనమాట. అది పరిస్థితి అండి. కాకపోతే ఏంటంటే ఎవరైనా సరే ఫారెన్ వెళ్ళినప్పుడు వాళ్ళకి తగ్గట్టు మనం కంపల్సరీ బిహేవ్ చేయాలి, వాళ్ళ రూల్స్కి తగ్గట్టు బిహేవ్ చేయాలి. మనకి రెస్పెక్ట్ ఆల్రెడీ సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళకి మంచి నేమ్ ఉంది, ఆ నేమును కూడా ఇలాంటి వాళ్ళ వల్ల చెడిపోతుంది అని చెప్పి ఆల్రెడీ సెటిల్డ్ పీపుల్ చాలామంది బాధపడుతున్నారు. ఆ కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా మన ఇండియన్సే, మన వాళ్ళే, ఇలాంటి వాళ్ళ వల్ల మాలాంటి మంచి వాళ్ళ పేరు పోతుంది అని మేము చాలా బాధపడుతున్నాము అని చెప్పి పెట్టారనమాట. సో అందుకని పర్టికులర్ వీడియో షేర్ చేసుకుందాం అనుకున్నా. మీకు నచ్చితే ఒక 4 అయితే షేర్ చేయండి. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.